లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తాం. తొలి క్యాబినెట్ ఇప్పటికి నాకు తెలిసి ఒక 50-60 సమావేశాలు అయినట్టున్నాయి క్యాబినెట్. ఎక్కడ పోయింది అధ్యక్ష మరి తొలి క్యాబినెట్లో 6 గ్యారంటీలకు చట్టబద్ధత అన్నమాట? ముఖ్యమంత్రి గారు చేసిన తొలి సంతకానికి జీరో వాల్యూ, ముఖ్యమంత్రి గారు చేసిన సంతకం ఉన్న తొలి ఫైలుకు జీరో వాల్యూ, మీ గ్యారంటీ కార్డులకు ప్రజల దృష్టిలో జీరో వాల్యూ, మీ డిక్లరేషన్లకు ప్రజల దృష్టిలో జీరో వాల్యూ. 100 రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా మరి ప్రతి గ్యారంటీ నెరవేర్చే బాధ్యత మాది. ఇది బట్టి విక్రమార్క గారు చెప్పిన మాట అధ్యక్ష, నాది కాదు. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఎవరు చెప్పాలి ఇవాళ 6 గ్యారంటీలు ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ దాచిపెట్టాలి, ఇంకా 100 రోజుల తర్వాత కూడా ఇంకేం చేయాలి? దయచేసి ఆలోచించాలి అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ ఈ ప్రభుత్వానికి ఎవరు ధన్యవాదాలు చెప్పాలి? యూరియా బస్తాల కోసం లాఠీ దెబ్బలు తింటున్న 72 లక్షల మంది రైతులు ధన్యవాదాలు చెప్పాలా? లేదా నెలకు 2,500 ఇస్తామని చెప్పి నెలకు 2,500 ఇస్తామని చెప్పి 1,68,00,000 మంది ఆడబిడ్డలకు మీరు ఏదైతే వాగ్దానం ఇచ్చారో మరి వారు ధన్యవాదాలు చెప్పారా? ఎవరు చెప్పాలి అధ్యక్ష? 4,000 నిరుద్యోగ భృతి అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తామన్నారు. మరి ఆ నిరుద్యోగ సోదరులు ధన్యవాదాలు చెప్పాలా? రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి హామీల్లో వారు చాలా హామీలు ఇచ్చారు, ఏమి చేయట్లేదు అని బ్లాంకెట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది కరెక్ట్ కాదు. ఈ రాష్ట్రంలో 200 యూనిట్ల ఫ్రీ పవర్ ఇచ్చేటప్పుడు దాదాపు 53 నుంచి 54 లక్షల కుటుంబాలకి ఈరోజు ఫ్రీ పవర్ ఉచితంగా 200 యూనిట్లు ఇస్తా ఉన్నాం. 1,15,00,000 కుటుంబాలు ఉంటే దాదాపు 1,06,00,000 కుటుంబాలకి వాళ్ళ సన్నబియ్యం ఇస్తా ఉన్నాం మనం ఈ రాష్ట్రం. అధ్యక్ష, 10 ఏళ్లు చూసాం, ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు అధ్యక్ష? ఉదాహరణకి అక్కడక్కడ ఏదో ఒక శాంపుల్ కొన్ని ఇల్లు కట్టేసి అట్లా వదిలేశారు తప్ప ఇవ్వలేదు కదా అధ్యక్ష. మొదటి ఒకటే సంవత్సరంలో 4,50,000 ఇందిరమ్మ ఇళ్లని ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇళ్ల లెక్క చొప్పున 22,500 కోట్ల రూపాయలతో పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో మహిళలు తిరిగేటువంటి బస్సులు సంబంధించిన టికెట్లకి లెక్క కట్టి డబ్బులు ఆర్టీసీకి చెల్లిస్తా ఉన్నాం అధ్యక్ష. రైతు భరోసా అధ్యక్ష, ఒకటేసారి 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో ఇచ్చినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అధ్యక్ష. మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి 10 ఏళ్ళు ఇల్లు కట్టించకుండా వదిలేయటం కానీ, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఎవరికి ఉద్యోగం ఇవ్వకుండా 10 ఏళ్ళు వదిలేయటం కానీ, లేకపోతే దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి 10 ఏళ్ళు ఎవరిని చేయకుండా వదిలేయటం కానీ, 3 ఎకరాల భూమి లేని నిరుపేదల ప్రజలకు పంచుతామని చెప్పి 10 ఏళ్ళు ఎవరికి పంచకుండా వదిలేయటం కానీ మేము చేయట్లేదు అధ్యక్ష.